వెల్కమ్ టు డబుల్ షాట్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం కేసు విచారణ సిట్ అధికారులు వేగవంతంగా చేస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడిని పట్టుకోవడమే లక్ష్యంగా అధికారులు విచారణ చేపడుతున్నారు. చాలామందిని అరెస్ట్ చేస్తున్నారు, కొంతమందిని విచారిస్తున్నారు. ఇందులో ఉన్న నిందితులు కొంతమంది మమ్మల్ని అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారుడు ఎవరు అనేదే అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోతుంది. మనం గతం నుంచి మద్యం కుంభకోణం కేసును ఒక్కసారి పరిశీలిస్తే ఇందులో చాలామంది ప్రధాన సూత్రధారులు ఉన్నారు అనేది బయటకు వస్తూ ఉంది. మొదట్లో మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడక ముందు మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు విజయసాయిరెడ్డి గారు అనే ప్రచారం జరిగింది. అప్పట్లో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్నాడు కాబట్టి మొత్తం ఆయన చూసుకునేవాడు. ఆయన ద్వారా డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్కు చేరేవనే ఒక ప్రచారం అయితే జరిగింది. ఆ తర్వాత అదే లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మద్యానికి సంబంధించి ప్రధాన సూత్రధారుడు అనే ప్రచారం జరిగింది. ఆయనే కీలకంగా వ్యవహరించారు, మద్యానికి సంబంధించి అన్ని పనులు ఆయనే చూసుకునేవారు అనేది కూడా అప్పుడు జరిగింది. మళ్ళీ తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారుడు. మద్యానికి సంబంధించిన వ్యవహారం అంతా ఆయనే చూసుకునేవాడు. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ముడుపులు వసూలు చేసి అవన్నీ ప్రధాన నాయకునికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చేర్చేవాడు అని ఆయన్ను మద్యం కుంభకోణం కేసులో A1 నిందితుడిగా సిట్ అధికారులు గుర్తించారు. అయితే ఇలా ప్రతి ఒక్కరూ ప్రధాన సూత్రధారులే అనే ప్రచారం అయితే జరుగుతుంది. తాజాగా మరో ప్రధాన సూత్రధారుడి పేరు బయటకు వచ్చింది. ఆయన ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు అనే ప్రచారం మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఆయనతో పాటు మళ్ళీ 2 అధికారులు ఉన్నారు. అప్పట్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు వీరి ముగ్గురిని ప్రధాన సూత్రధారులు అంటున్నారు. మరి మద్యం కుంభకోణం విషయంలో ఎవరు ప్రధాన సూత్రధారులు, ఎవరు ముడుపులు సేకరించేవారు, ఆ ముడుపుల్ని వారి పై నాయకునికి ఎలా పంపించేవారు అనేది మాత్రం పూర్తి వివరాలు అనేవి తెలియడం లేదు. ఎవరినైతే సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారో వారందరినీ ప్రధాన నిందితులుగా గుర్తిస్తూ ఒక ప్రచారం చేస్తున్నారు. ఇలా అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారులు ఎంతమంది ఉంటారు, ఎవరినైతే సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంటారో వారందరూ ప్రధాన నిందితులైతే ఇక ఎంతమంది ఇలా అనేది కూడా ఒక ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మద్యం కుంభకోణం జరిగింది. 3,000 కోట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారు. ఆ సొమ్మంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది అనేది ప్రధాన ఆరోపణ. ఇక్కడ వీళ్ళందరూ ప్రధాన సూత్రధారులైతే అంతిమంగా లబ్ధి పొందింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ వస్తున్న ఆరోపణ. అయితే మద్యం కుంభకోణం విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. వైసీపీ శ్రేణులు చెప్పేది ఏంటంటే మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరగలేదు, ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. మరి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపితే కుంభకోణం ఎలా జరుగుతుంది? మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాది మద్యం షాపులను తగ్గించేవారము. మరి తగ్గించేటప్పుడు కుంభకోణం జరగడం సాధ్యమవుతుందా? ప్రభుత్వం మద్యం దుకాణాలను నడిపిస్తూ బెల్ట్ షాపులు లేకుండా చేసింది. బెల్ట్ షాపులు కొనసాగిస్తే
లంచాలు ఇస్తారా, లేదా బెల్ట్ షాపులు కొనసాగించకపోతే లంచాలు ఇస్తారా, ధరలు పెంచితే లంచాలు ఇస్తారా, లేదా ధరలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ఇలా పలు రకాల ప్రశ్నలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. ప్రభుత్వంపై వారు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే మొత్తానికి మద్యానికి సంబంధించిన కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అనేది ఒకరి పేరైతే బయటికి రావడం లేదు. మొత్తానికైతే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది అనేది వైసీపీ నాయకులు చెప్తున్న మాట. మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఇంకా ఎంతమంది ఈ కేసులో అరెస్ట్ అవుతారు అనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. 2-3 నెలలకు మద్యం కుంభకోణం కేసులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.